పూర్ణం, అందరికీ యూజ్ అయ్యే ఏఐ టూల్స్ ఏమైనా ఉన్నాయా? నీకు ఒక్క ఏఐ టూల్ కాదు, 3 ఏఐ టూల్స్ చెప్తా. చాలా పవర్ఫుల్ ఏఐ టూల్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి చాట్ జీపీటీ. ఇది నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ మళ్ళీ చెప్తున్నా, దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తే దానికంటే బెటర్ ఏఐ టూల్ ఉండదు. మీరు స్టూడెంటా, లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్, బిజినెస్ ఓనర్, ఎంటర్ప్రీనియర్, ఎవరితో సంబంధం లేదు, నువ్వు యూజ్ చేయొచ్చు దాన్ని. నీకు కావాల్సిన ఎగ్జాక్ట్ డేటా వన్ సింగిల్ ప్రాంప్ట్, అంటే వన్ సింగిల్ క్వశ్చన్తో నీకు కావాల్సిన ఎగ్జాక్ట్ డేటా అది నీకు ఇచ్చేస్తుంది. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆన్సర్. ఓకే, నువ్వు మొబైల్ యూజ్ చేస్తున్నావు, లేదంటే పీసీ యూజ్ చేస్తున్నావు. కొన్నిసార్లు నువ్వు మెయిల్ చేయాల్సి ఉంటుంది నీ క్లయింట్స్కి, లేదంటే అథారిటీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మెసేజ్ చేయాల్సి ఉంటుంది. మేబీ వాట్సాప్ అయినా సరే, నార్మల్ మెసేజ్ అయినా, ఏదైనా సరే సమ్టైమ్స్ గ్రామటికల్ మిస్టేక్స్ పోతూ ఉంటాయి. ఇలాంటి గ్రామటికల్ మిస్టేక్స్ని పోకుండా నా దగ్గర ఒక టూల్ ఉంది. ఆ టూల్ పేరు గ్రామర్. ఈ టూల్ ఏం చేస్తుందంటే, మీరు ఏ మెసేజ్ రాసినా దాంట్లో ఏదైనా గ్రామటికల్ మిస్టేక్ ఉంటే దాంతో అదే కరెక్ట్ చేసి ప్రాపర్ సెంటెన్స్ ఫార్మేషన్ మీకు ఇస్తుంది. ఇది థర్డ్ టూల్. ఈ టూల్ మాత్రం హైలైట్. ఎవరైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో వీళ్ళకు మాత్రం సూపర్గా యూజ్ అవుతుంది. ఎక్స్ట్రాడినరీ టూల్ అని చెప్తాను నేనైతే. ఈ టూల్ పేరు వచ్చేసి perplexity.ai. ఇదేం చేస్తుందంటే, ఎవరైనా రీసెర్చ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టూడెంట్ అయి ఉండొచ్చు, ఎంప్లాయీ ఉండొచ్చు, లేదంటే నువ్వు ఒక పిహెచ్డి పర్సన్ అయి ఉండొచ్చు. నువ్వు బేసిక్గా ఏం చేస్తావు? రీసెర్చ్ చేస్తావు. అది కాన్సెప్ట్ అయినా సరే, ఏదైనా కంటెంట్ అయినా సరే. ఈ రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు యూజువల్గా నువ్వు యూజ్ చేసే టూల్ ఏంటంటే గూగుల్, లేదంటే యూట్యూబ్, లేదంటే ఇంకేదైనా సోషల్ మీడియా. ఇవేవి అవసరం లేకుండా నీకు అల్టిమేట్ టూల్ ఏదైనా ఉందా అంటే perplexity.ai. ఈ టూల్ ఏం చేస్తుందంటే, నువ్వు సింగిల్ ప్రాంప్ట్తోని ఈ టూల్ నియర్లీ అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 సోర్స్ దగ్గర నుంచి డాటా కలెక్ట్ చేసి దానంతటా అదే రీసెర్చ్ చేసి నీకు ఎగ్జాక్ట్ కంటెంట్ అనేది ఇస్తుంది. యూ కెన్ ట్రస్ట్ ఇట్. ఎందుకంటే అది సింగిల్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి వెళ్ళి డేటాను తీసుకోవట్లేదు. దగ్గర ఒక 10 to 15 ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి వెళ్ళి ఆ సోర్స్ని అంతా తీసుకొచ్చి ఆ డేటాని నీకు సమ్మరైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దాట్ ఇది రీసెర్చ్ చేసే వాళ్ళకి అల్టిమేట్ టూల్.